పరిశుద్ధమైన నామున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ మీ అందరి కుటుంబాల్లో నూతన వెలుగులు నింపాలని చెప్పని, సంతోషం సమాధానం తేవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా. వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నాను. నీ యొక్క జన్మదిన వేడుక జరుపుకోవడానికి ప్రభు అయా చిన్న సంఘముగా కూడుకుని నీ పరిశుద్ధమైన సన్నిధికి చేరి ఉన్నాం. ప్రభుదేవా, కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. చదువుకున్న వాక్య భాగం నుంచి కొన్ని ఆత్మీయ విషయాలు మాకు బోధించి నీ కృపలో వర్ధలు చేసి మీరే స్తుతి ఘనత మహిమ పొందుడని మా ప్రభువును మా రక్షకుడిని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినమగడి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రిస్మస్ పండుగ అనేది ఒక గ్రామానికో, లేకపోతే ఒక జిల్లాకో, లేకపోతే ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో పరిమితమైన పండుగ కాదు. కానీ ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రజలు అత్యంత భక్తితోటి, శ్రద్ధాశక్తులతో జరుపుకునే పండుగ. దాదాపుగా నెలంతా కూడా జరుపుకునే పండుగ ఏదైనా ఉందయా అని చెప్పానంటే అది క్రిస్మస్ పండుగనండి. ఈనాడు సంతోషంగా అనేక మందిరాల్లో ఈ విధంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటూ ఉన్నారు. అయితే ఇంతగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటూ ఉంటే ఈనాడు సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ న్యూస్ ఏంటని చెప్పానంటే, డిసెంబర్ 25నే యేసుక్రీస్తు జన్మించాడా, ఈ రోజున మనం క్రిస్మస్ పండుగ జరుపుకోవచ్చా అనేది రకరకాల చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఫేస్బుక్లో, యూట్యూబ్లో కూడా మీరు చూశారో చూడలేదో, అది నడుస్తూ ఉంది ట్రెండింగ్ న్యూస్ ప్రస్తుతం. ఇప్పుడు గమనించాలి, సాతాను ఆది నుంచి అబద్ధికుడు, మోసగాడు. వాడు ఏదో విధంగా మనుషుల్ని గలిబిలి చేసి దేవుని పైన ఉన్నటువంటి విశ్వాసుల నుంచి బయటికి లాగడమే వాడి ప్రధాన ఎజెండా. విషయానికి వస్తే యేసుక్రీస్తు ప్రభు డిసెంబర్ 25న జన్మించాడు అని చెప్పని మన నలుగురు సువార్థికుల్లో ఎవరు కూడా రాయలేదండి. మత్తయి గారు కానీ, మార్కు కానీ, లూకా కానీ, యోహాను కానీ ఎక్కడ కూడా డిసెంబర్ 25నే జన్మించాడు అని చెప్పని రాయలేదు ఎక్కడ కూడా. యేసుక్రీస్తు తల్లి మరియమ్మ గారు కూడా నా కుమారుడు ఫలానా తారీఖు జన్మించాడని చెప్పిన ఆమె కూడా ఎక్కడ చెప్పలేదు. యేసు ప్రభు చనిపోయి పునరుత్థానుడైన తర్వాత చాలా కాలం పాటు మరియమ్మ గారు జీవించారు. సువార్త పరిచర్యలో పాలు పంపులు చేసుకున్నారని చెప్పిన చరిత్ర చెప్తా ఉంది. ఎక్కడ కూడా ఆమె చెప్పలేదు ఫలానా తారీఖున నా కుమారుడు జన్మించాడని చెప్పని. అర్థం చేసుకోవాలి, డిసెంబర్ 25నే యేసుక్రీస్తు జన్మించాడు అని చెప్పని చెప్పేవాడు దానికి సంబంధించిన ఆధారాలు చూపిస్తూ ఉంటారు. ఇగో పలానా కారణాల చేత ఆయన అదే రోజు జన్మించాడు అని చెప్పని. లేదు డిసెంబర్ 25 కాదు, ఆయన పుట్టింది ఫిబ్రవరి, మార్చి మధ్యలో పుట్టుంటాడు అని చెప్పని దానికి సంబంధించిన ఆధారాలు మరి కొంతమంది చూపిస్తూ ఉన్నారండి. ఇవన్నీ ఇట్లా ఉంటే ఆయన జన్మించాడో లేడో, అసలు ఆయన లేడు, అసలు ఆయన పుట్టనే లేదు,
అని చెప్పని ఆయన జన్మదినం తెలియకుండా ఆయనేం దేవుడయా అని చెప్పని వాళ్ళు ఎవడో లేకపోలేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. అంటే ఆయన జన్మదినం తెలియకపోతే ఆయన దేవుడు కాదంటారా? అంటే ఆయన జన్మదినం తెలియకపోతే ఆయన అసలు పుట్టలేదంటారా? మన తాతమ్మల్ని అమ్మమ్మల్ని మీరు ఎప్పుడు పుట్టారు అని చెప్పారంటే ఏం చెప్తారంటే, అప్పుడు బాగా వర్షాకాలం నాన్న, నాట్లేసే కాలం, అప్పుడు పుట్టానట్టు నేను అని చెప్పి ఆమె చెప్తుంది. ఇంకొక ఆయన ఏం చెప్తారని చెప్పానంటే, అది అప్పుడు కోతల కాలం, కోత కోసి పంట పట్టుకొచ్చాం ఇంటికి, అప్పుడు పుట్టానట్టు నేను అని చెప్పని చెప్తాడు. తారీఖు ఉండదు. మరి తారీఖు లేనంత మాత్రాన వారు పుట్టినట్టు కదా? వారు పుట్టినట్ట? అవునమ్మా? అర్థమైంది అనుకుంటా మీకు. కాబట్టి యేసుక్రీస్తు ఏ తారీఖున జన్మించాడు అన్నది బైబిల్లో ప్రస్తావించలేదు, కానీ ఎక్కడ జన్మించాడు, ఎందుకోసం ఈ లోకంలో జన్మించాడు అన్నది ప్రధానంగా బైబిల్ ఫోకస్ చేసిందండి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరొక విషయం ఏంటని చెప్పానంటే, ఆయన ఎప్పుడు జన్మించాడో చెప్పలేదు, కానీ ఆయన ఇదిగో పలానా విధంగా జన్మించబోతున్నాడు, పలానా ప్రాంతంలో జన్మించబోతున్నాడు, పలానా యెరూషలేములో ఆయన జన్మించబోతున్నాడు అని చెప్పని కొన్ని వందల ఏళ్ల క్రితం నుంచే అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు. అనేక మంది. దానికి ఏం చెప్తారని చెప్పానంటే, మీ బైబిల్లో ప్రవక్తలే కదా, ఏమైనా చెప్తారు అని చెప్పని మాటలు మాట్లాడతారు. కేవలం బైబిల్ ఉన్న ప్రవక్తలే కాదండి, ఇతర మత గ్రంథాలు కూడా యేసుక్రీస్తు ఈ రకంగా జన్మించబోతున్నాడు అని చెప్పని అనేక మంది ప్రస్తావించారు కూడా. మచ్చుకొక రెండు చెప్తాను మీకు. బైబిల్ కాకుండా బౌద్ధ మత గ్రంథము దిగనికాయ అని చెప్పని ఒక బౌద్ధ మత గ్రంథంలో ఇలా ఉందట. ఏంటని చెప్పానంటే, రాబోయే రోజుల్లో మైత్రేయుడు అనే వ్యక్తి జన్మిస్తాడు. ఆ వ్యక్తి కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకుని ఈ లోకంలోకి ఒక నూతన వెలుగు తీసుకొస్తాడు, చక్కని శాంతి సమాధానం తీసుకొస్తాడు అని చెప్పని ఆయన గారు రాశారటండి బౌద్ధ మత గ్రంథంలో. మైత్రేయుడు అని చెప్పానంటే ప్రేమామయుడు, కరుణామయుడు, కరుణామూర్తి అనే పేరు. ఈ లోకంలో మరి కరుణామయుడు, ప్రేమామయుడు అన్న పేరు యేసుక్రీస్తుకే చెందుతాయి, కానీ మరి ఇంకెవరికి కూడా ఆ పేర్లు చెందవు నాకు తెలిసి. ఈ లోకంలోకి వెలుగుగా వచ్చింది ప్రభువైన యేసుక్రీస్తు. ఐఎమ్ ద లైట్ అని చెప్పి అంటాడు. నేను కూడా వెలుగనలే, నేను మాత్రమే వెలుగునని చెప్పాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆ మాట వ్రాయబడింది. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండి, ఆయనలో జీవం ఉంది, ఆయనలో వెలుగుంది. నిజమైన వెలుగుండెను. 9వ వచనం. అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని కూడా వెలిగించుచున్నది. ఇప్పుడు చెప్పండి, ఆయన రాసినటువంటి మాటలకి కొంచెం మనం పోల్చి చూసుకుందాం. మైత్రేయుడు వస్తాడు, ఆయన ఈ లోకాన్ని వెలుగుతో నింపి ఈ లోకాన్ని తన యొక్క శాంతి సమాధానంతో నింపుతాడు అని చెప్పని ఎక్కడ రాయబడిందండి? దిగనికాయ అని చెప్పని బౌద్ధ మత గ్రంథంలో రాయబడిందండి. అలాగే ద గ్రేట్ అలెగ్జాండర్, ఆయనకి చదువు చెప్పినటువంటి గురువు ప్లేటో రిపబ్లిక్ అనేటువంటి మంచి గ్రంథం రాశాడు. ఆ రిపబ్లిక్ అనే గ్రంథంలో ఇలా రాశాడట, అతి త్వరలో ఈ లోకంలోకి ఒక నీతిమంతుడు జన్మించబోతా ఉన్నాడు. ఆ నీతిమంతుడు అనేక మంది చేత
నిందించబడి, దూషించబడి, సిలువ వేయబడి మరణిస్తాడు అని చెప్పని ఆయన గారు ముందే రాశారటండి. ఈ ప్లేటో జీవించినటువంటి కాలం ఎప్పుడని చెప్పానంటే క్రీస్తు పూర్వం 427 నుంచి 347 అని చెప్పని చెప్తారు. అతి త్వరలో పిలాతు భార్య ఆయన నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చింది. పిలాతు గారు కూడా సాక్ష్యం ఇచ్చారని నీతిమంతుడు అని చెప్పని. యేసు ప్రభు సిలువలో చనిపోయినటువంటి ఆ క్షణంలో శతాధిపతి కూడా ఈయన నిజముగా నీతిమంతుడు అని చెప్పిన ఆయన కూడా సాక్ష్యం ఇచ్చాడండి. నీతిమంతుడు ఈ లోకంలోకి త్వరలో రాబోతా ఉన్నాడు. ఆయన అందరి చేత అవమానించబడి, నిందించబడి ఆయన సిలువ వేయబడతారని చెప్పని ఈ ప్లేటో తను రాసినటువంటి గ్రంథంలో ముందుగానే రచించారు. ఒక రాజు ఒక ప్రాంతానికి రావాలని చెప్పానంటే 2 రోజుల ముందు నుంచి దండోర వేస్తూ ఉంటారు కదా. మరి రాజులకు రాజు ఈ లోకానికి రావాలని చెప్పానంటే హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొన్ని వందల ఏళ్ళ నుంచే యేసు ప్రభువు పశువుల పాకలో జన్మించాడు. కానీ ఒక అనామకుల్లాగా జన్మించలేదండి. ఒక అనామకుల్లాగా ఈ లోకంలోకి రావలేదు. ఎంతోమంది ప్రవక్తలు ఆయన ఈ విధంగా జన్మించబోతున్నాడని చెప్పని ఎప్పటి నుంచో ప్రవచించారు. కాబట్టి యేసు ప్రభు ఏ రోజు జన్మించాడన్నది ప్రాముఖ్యం కాదు, కానీ ఆయన ఎక్కడ జన్మించాడు, అలాగే ఎందుకోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్నది చాలా ప్రాముఖ్యం. ఈరోజు ఆయన మన నుంచి ఎటువంటి సంగతులు ఆశిస్తూ ఉన్నాడు, వాట్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్, మన నుంచి ఎటువంటి సంగతులైనా ఆశిస్తూ ఉన్నాడు. ఇది ప్రాముఖ్యం అండి. ఆయన ఎక్కడ జన్మించాడు మనకందరికీ తెలుసు. యెరూషలేములో బెత్లెహేములోని పశువుల పాకలో జన్మించాడు. వై బెత్లెహేం? ఎందుకని బెత్లెహేము? చాలామంది ఈ మధ్యకాలంలో చెప్తూ ఉంటారు ఆయన ఎడారి దేవుడు. ఇంకా మీ మతం ఎడారి మతం, ఎడారి దేవుడిని ఇక్కడ ఎందుకురా పూజిస్తారు అని చెప్పని రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఎడారి దేవుడు కాదండి, ఆయన కొందరు దేవుడు కాదు, ఆయన అందరి దేవుడు. ఆయన ఈ ప్రపంచ పటాన్ని సగభాగం చేసినట్లయితే ఖచ్చితంగా ఆ 2 కోణాలు కలిసేటువంటి దగ్గర మధ్య భాగంలో యెరూషలేము ఉంటుందని చెప్పి చెప్తారండి. అదేవిధంగా మనకి ప్రపంచంలో ఖండాలు ఎన్ని ఖండాలు? ప్రపంచంలో ఖండాలు 7 ఖండాలు. ఒకసారి చెప్తారా? ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆర్కిటికా, అంటార్కిటికానా, ఇప్పుడు ఆస్ట్రేలియా చేర్చారు. అంటార్కిటికా, ఆస్ట్రేలియా చేర్చారండి ఇప్పుడు. అయితే ఇన్ని ఖండాల్లో కల్లా ప్రముఖమైన ఖండాలని చెప్పారంటే మనకి ఆసియా, ఆఫ్రికా అండ్ యూరప్. జనాభా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు అన్నమాట. ఈ 3 ఖండాలను కనుక ఒక ట్రయాంగిల్ షేప్లో మనం వేస్తే కనుక ఆ 3 ఖండాలు కలిసే చోట అంటే మధ్య భాగము బెత్లెహేం ఉంటుందని చెప్పని ఒక అంచనా అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన కొందరు దేవుడు కాదు, ఆయన కొందరికే దేవుడు కాదు, ఆయన అందరి దేవుడు. ప్రపంచంలో ఉన్న అందరి పాపాలు పరిహరించాలని చెప్పని కేంద్ర బిందువు ఉన్నటువంటి బెత్లెహేములో ఆయన జన్మించాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్తాం ఒకసారి, హల్లెలూయా. అందుకే పేతురు గారు అపొస్తలుల కార్యంలో కొర్నేలి ఇంట్లో ఒక చక్కని మాట మాట్లాడాడు. ఏం మాట మాట్లాడాడు అని చెప్పానంటే 10వ అధ్యాయము, అపొస్తలుల కార్యం 10వ అధ్యాయము 34, 35 అండి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చాలండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు.
ఆయన కొందరికి ప్రభువు కాదు. నీది ఏ జాతి? నీది ఉన్నతమైన జాత, నీ తక్కువ జాత, నువ్వు గుడిసెలో ఉన్నావా, నువ్వు బిల్డింగ్లో ఉన్నావా, నువ్వు భారతదేశం వాడివా, నువ్వు ఆఫ్రికా వాడివా అని చెప్పని ఆయన ఆ రకంగా భేదాలు చూపించేటువంటి దేవుడు కాదు. కానీ ఆయన అందరి దేవుడు. ఆయనలో ఎటువంటి పక్షపాతం లేదు. అందుకే ఇక్కడ రాశాను నేను, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పిన ఆయన. కొందరికి కాదు, అందరికీ ప్రభు ఆయన. ఎక్కడైనా జన్మించింది ఆయన? బెత్లెహేములో జన్మించాడు, పశువులు పాకలో అందరికీ అందుబాటులో ఉండాలని అక్కడ జన్మించాడు. ఇందుకు యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించడం వల్ల కలిగిన మేలు ఏంటట? సరే, జన్మించాడు కరెక్టే. జన్మించడం వల్ల మనకు కలిగిన మేలేంటి? అనేకసార్లు చెప్పుకున్నాం, మీకు అందరికీ తెలుసు. మొట్టమొదటిగా పాప క్షమాపణ. మనందరికీ పాప క్షమాపణ దయచేయడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. మనందరి పాపాలు పరిహరించడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. మనకందరికి కూడా సంతోషం తీసుకురావడానికి, సమాధానం కోసం ఈ లోకంలో జన్మించాడు. అవన్నీ మనం అనేక సార్లు చెప్పుకున్నాం. అయితే ఈరోజు మరికొన్ని విషయాలు చెప్పుకుందామండి. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించడం వల్ల ఈ లోకానికి కలిగినటువంటి మేలు ఒక 3 విషయాలు చెప్పి ఈరోజు నా వాక్య భాగాన్ని ముగిస్తాను. మొట్టమొదటిగా యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. యెషయా 9:1. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గల దానిగా చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అని చెప్తారండి. బైబిల్లో మనకి 66 పుస్తకాలు ఉంటే ఈ యెషయా గ్రంథంలో కూడా 66 అధ్యాయాలు ఉంటాయి. ఇది చాలా ప్రాముఖ్యమైన గ్రంథం అండి. యేసు ప్రభు యొక్క జన్మ గురించి ప్రవచించాడు, ఆయన మరణం గురించి ప్రవచించాడు, అలాగే ఆయన రెండవ రాకడ గురించి చెప్పాడు. ఇంకా చెప్పాలంటే ఆయన 1000 ఏండ్ల పరిపాలన గురించి కూడా ఈ యెషయా గ్రంథంలో ప్రస్తావించబడిందండి. అంత గొప్ప వ్యక్తి యెషయా. ఆయన రాసినటువంటి యొక్క 9వ అధ్యాయము 1వ వచనంలో, అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడం వల్ల మొట్టమొదటిగా అవమానం పోయి ఘనత వచ్చింది, దుఃఖము పోయి సంతోషం వచ్చిందండి. చెప్తాం ఒకసారి, అవమానం పోయి ఘనత వచ్చింది, దుఃఖం పోయి సంతోషం వచ్చిందండి. ఇక మాటలు చూసుకుంటే మొట్టమొదటిగా జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును పూర్వకాలమున ఆయన అవమానపరిచెను. ఎవరండి జెబూలూను నఫ్తాలి? ఎవరండి చెప్తారు ఎవరన్నా? యాకోబు కుమారులండి. ఎంతమంది కుమారులు యాకోబుకి? 12 మంది కుమారులండి. 12 మంది కుమారులు యొక్క జెబూలూను నఫ్తాలి కూడా ఇద్దరు. అయితే పూర్వకాలమునైన జెబూలూను నఫ్తాలి ప్రాంత ప్రజలను ఆయన అవమానపరిచాడని చెప్పని ఉంటుందండి. ఎందుకని అవమానపరిచాడు? జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. సొలొమోను యొక్క పరిపాలన కాలం ముగిసిన తర్వాత దేశం 2గా విభజించబడింది. ఉత్తర ఇశ్రాయేలు, దక్షిణ ఇశ్రాయేలు. ఉత్తర ఇశ్రాయేలు 10 గోత్రాలు కలిసి ఉత్తర ఇశ్రాయేలుగా, యూదా బెన్యామీను గోత్రాలు కలిసి దక్షిణ ఇశ్రాయేలుగా విభాగించబడింది. అయితే ఉత్తర ఇశ్రాయేలు ప్రాంత ప్రజలు తమ సృష్టికర్తను మర్చిపోయి యెహోవా దేవుడు వారికి చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మర్చిపోయి ఏ విధంగా ఐగుప్తు నుంచి వారిని విడిపించాడో, ఆకాశం నుంచి మన్నాను ఏ విధంగా ఆహారంగా కురిపించాడో, 40 ఏండ్ల కాలం వారి యొక్క చొక్కా నలగకుండా, చెప్పులు అరిగిపోకుండా వారిని క్షేమంగా ఏ విధంగా కణాలకు నడిపించాడో అవన్నీ మర్చిపోయి వారు
అన్య ఆచారాలు అభ్యసించడం మొదలుపెట్టారు. భయంకర నుండి పాపిష్ట జీవితం జీవించడం మొదలుపెట్టారు. అందు నిమిత్తమై ప్రభువు అనేక మంది ప్రవక్తలు వారి వద్దకు పంపించాడు. కానీ వారు వారి మాటలు వినలేదు. ఇంకా లాభం లేదని చెప్పని అష్షూరు సామ్రాజ్యాన్ని వారి మీదకి యుద్ధానికి పంపిస్తాడు. అష్షూరు సామ్రాజ్యం వచ్చి ఇశ్రాయేలుపైకి దండెత్తి వారందరినీ కూడా బానిసలుగా పట్టుకుని పోతుంది. అయితే ఈ సముద్ర తీర ప్రాంత ప్రజలు, ఈ యొక్క జెబూలూను నఫ్తాలి ప్రజలు అనేక అవమానాలకు గురయ్యారు ఆ సమయంలో. ఎందుకంటే సముద్ర తీరం కాబట్టి యుద్ధానికి వచ్చిన వెంటనే మొట్టమొదటిగా ఆ దేశాలు తగులుతాయి వాళ్ళకి. ఆనాటి కాలంలో అష్షూరు వారు వీళ్ళని ఎంతగా అవమానపరిచారని చెప్పానంటే వారి యొక్క నాలుకలు కోసేసేవారట. బందీలని వారి యొక్క ముక్కుకి పెదాలకి గాలాలు వేసి సంకెళ్ళ చేత జంతువులు లాక్కెళ్ళేవాళ్ళట అష్షూరు సామ్రాజ్యం వాళ్ళు. బందీలని సంకెళ్ళతో బంధించి నగ్నంగా నడిపించేట్టువారట. అంటే సామాజికంగా వారిని భయంకరంగా అవమానపరిచారు ఈ అష్షూరు సామ్రాజ్యం. అంతేకాకుండా వీరి యొక్క సంస్కృతి సాంప్రదాయం దెబ్బతీయాలని చెప్పని ఇక్కడ ప్రజలందరినీ కూడా వేరే ప్రాంతానికి పంపించి వేరే మత ప్రజలని, అంటే వేరే మతాన్ని అనుసరించే ప్రజల్ని ఇక్కడ ఇశ్రాయేల్లో పెట్టేశారు. అలానే సమరయ వచ్చింది ఇక్కడికి. సమరయ జాతి అలాగే ఉద్భవించింది అనమాట. సో ఆ విధంగా చేయటం వల్ల అనేక మంది అన్యజనులు ఆ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. నెమ్మదిగా వీరు కూడా ఇంకా అన్య మత ఆచారాలు అభ్యసించడం మొదలుపెట్టారు. అదిగో అటువంటి జెబూలూను నఫ్తాలి ప్రాంత ప్రజల మీద కనికరపడి యేసు ప్రభు తన యొక్క పరిచర్య కాలంలో ఎక్కువగా గలిలయలోనే ఆయన పరిచర్య చేశాడండి. యేసు ప్రభు తన యొక్క మొట్టమొదటి అద్భుతము కానా విందు గలిలయలోని కానా అనేటువంటి గ్రామంలోనే ఆయన మొట్టమొదటి అద్భుతం చేశాడు. పేతురు, యాకోబు, యోహాను వీళ్ళందరూ కూడా ఆ గలిలయ ప్రాంత ప్రజలే. యేసు ప్రభువు విధంగా ఆ ప్రాంతంలో పరిచయం చేయడం ద్వారా ఆ ప్రాంతంలో సాతాను శక్తులు విడిపించబడి దురాత్మ శక్తులు పారదోలబడి ఆ ప్రాంతము మహిమపరచబడిందండి. ఒక నూతన వెలుగు వాళ్ళు చూడగలిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని అర్థం ఏంటని చెప్పారంటే యేసు ప్రభు మన జీవితంలో రాకముందు, యేసు ప్రభు మనకి పరిచయం కాకముందు మన పాత జీవితం అంతా కూడా అంధకారం, చీకటి. సాతాను మన పైన రాజ్యం చేస్తా అనేక పాపిష్టి కార్యకలాపాలు మనం పాల్గొనేలా చేసి మనకి సిగ్గుని అవమానాన్ని తీసుకొచ్చాడు. అవునండి, పాపము మనిషికి సిగ్గును పట్టుకొస్తుంది. పాపం మనిషికి అవమానం పట్టుకొస్తుంది. ఆనాడు ఏదైనా తోటలో ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు వాళ్ళు సిగ్గుతోటి చెట్టు చాటుకు పోయి దాక్కున్నారు. నువ్వు పాపం చేసినప్పుడు నీకు సిగ్గు పుడుతుంది నీకు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించడం ద్వారా, ఆయన శిలువలో మరణించడం ద్వారా మన యొక్క పాపము, మన యొక్క సిగ్గు, మన యొక్క అవమానం కొట్టివేయబడి ఆ దేవదేవుని ముందు నిలిచిన కృప మనం పొందుకున్నామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎవరి జీవితాల్లో ఉంటే వారి జీవితాల్లో అవమానం కొట్టివేయబడి ఘనత వస్తుంది. యేసు ప్రభు ఎవరి జీవితాల్లో ఉంటే వారి జీవితాల్లో దుఃఖం కొట్టివేయబడి సంతోషం వస్తుంది. సంతోషం కాదు, మహా సంతోషం వస్తుంది. జెబూలూను నఫ్తాలి ప్రజలు అనేక అవమానాలకు గురయ్యారు. కానీ యేసు ప్రభు ఆ లోకం, ఆ యొక్క ప్రాంతాల్లో పరిచర్య చేయడం ద్వారా ఆ ప్రాంతము మహిమపరచబడింది. అనేక అద్భుతాలు, ఎంతో మంది సాతాను శక్తులు వెళ్ళిపోయాయి. దురాత్మల్ని వెలగొట్టాడు. గుడ్డివారిని ఎంతమందిని బాగు చేశాడు ఆ ప్రాంతంలో. మొట్టమొదటిగా యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడం వల్ల అవమానం పోయి ఏమొస్తుంది? అవమానం పోయి ఏమొస్తుందమ్మా? ఘనత వస్తుంది. అవమానం పోయి ఘనత వస్తుంది. అలాగే దుఃఖం పోయి సంతోషం వస్తుంది. ఇది మొట్టమొదటిగా. రెండవదిగా ఏంటని చెప్పండి, యేసుక్రీస్తు ఈ లోకంలోకి రావటం వల్ల ఈ లోకానికి వెలుగు వచ్చిందండి. వెలుగు. అదే అధ్యాయము 9వ అధ్యాయంలో 2వ వచనం, యెషయా 9:2.
చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చాలండి, ఆ పేజ్ అట్లే ఉంచండి. ఒకసారి మత్తయి సువార్తకు వద్దామండి. అక్కడ చేయి అట్లా పెట్టి మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12 నుంచి 16 చదువుదామండి. మత్తయి సువార్త 4. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమునున్న అన్యజనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. యేసు ప్రభుని ఒక వెలుగుగా, ఒక గొప్ప వెలుగుగా యెషయా గారు ప్రవచిస్తూ ఉన్నారు. మత్తయి గారు కూడా అదే విషయాన్ని ధృవీకరిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకుందామండి. వెలుగుగా రావటం అంటే ఏంటండి? అంతకుముందు ఈ లోకంలో వెలుగు లేదా ఏమండి? లేకపోతే సూర్యుడేమన్నా తన వెలుగులు పంచట్లేదా? ఏముంది వాక్యంలో? ఆయన ఒక వెలుగుగా వచ్చును, గొప్ప వెలుగుగా వచ్చునని చెప్పిన మాటలు వ్రాయటం జరిగిందండి. ఇంకేముంది అక్కడ? చీకటిలో నడుచు ప్రజలు అని రాశాడండి. చీకటిలో నడుచు ప్రజలు అంటే ఎవరండి? చీకట్లో నడుస్తారా ప్రజలు ఎవరన్నా? ఏమండి, చీకట్లో నడుస్తాం మనం. కరెంటు పోగానే ఏం చేస్తాం మనం? ఏమంటే రాత్రిపూట కరెంటు పోతే ఏం చేస్తాం? ఏమంటే ఇప్పుడు ఈ మధ్య అంటే సెల్ ఫోన్ వచ్చింది. అంతకుముందు ఏమంటే టార్చో లేకపోతే దీపమో వెలిగించుకుంటాం. కానీ ఏముంది అక్కడ? చీకటిలో నడుచు జనులు అని ఉంది. ఇంకా ఎవరికి వెలుగుగా ఉన్నాడు అక్కడ? మరణ ఛాయ గల వారి మీద వెలుగు ప్రకాశించను. అంటే మరణానికి దగ్గరలో ఉన్న వారి మీద ఆ వెలుగు ప్రకాశించని చెప్పని వ్రాయటం జరిగిందండి. ఏంటి అసలు ఈ చీకటి ఏంటి, మరణం ఏంటి? యెషయా గారు ఏ సందర్భంలో ఈ మాటలు వ్రాశారు? సందర్భం మనం అర్థం చేసుకోవాలని చెప్పానంటే ఆ అధ్యాయానికి పైన కింద చూడాలి మనం ఎప్పుడైనా సరే. ఈ యెషయా గ్రంథం 9వ అధ్యాయం పైన చూస్తే మనం 8వ అధ్యాయం ఎవరైనా చూడండి లాస్ట్కి. భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సహమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారములోనికి తోలివేయబడిదరు. ఇక్కడ అంధకారం కూడా కాదు, ఇంకా ఏం చెప్తున్నారు? గాఢాంధకారము అంటే మామూలు చీకటి కాదనమాట, కటిక చీకటి అనమాట. గమనించాలండి. అంధకారము అని చెప్పని ఎప్పుడు అంటాం మనం? చీకటిని ఎప్పుడు అంటామని చెప్పానంటే అజ్ఞానమైనటువంటి చీకటి. చదువుకుని అజ్ఞానమైనటువంటి చీకట్లు తొలగించుకోండి అని చెప్పిన కొటేషన్ మనం వింటూ ఉంటాం. గురువుల్ని గౌరవిస్తూ ఉంటారు టీచర్స్ డే రోజు. అజ్ఞానమైనటువంటి అంధకారం తొలగించినటువంటి గురువుకి మా నమస్కారాలని చెప్తూ ఉంటారు. ప్రసంగిలో సొలొమోను గారు మాట్లాడుతా ప్రసంగి 2వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట మాట్లాడాడు. చూద్దాం అది ఒకసారి. సందర్భం మనకి మరింతగా అర్థం కావాలని చెప్పానంటే ఈ మాటలు చూడటం అవసరం. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని. అంటే అజ్ఞానంగా ఉండటము, తెలివి లేకుండా ఉండటాన్ని ఏమంటాం మనం? చీకటి అని చెప్పని మనం చెప్తూ ఉంటామండి. అంటే ఒక వ్యక్తికి తెలివి లేదని చెప్పి వాడు చీకట్లో ఉన్నాడు అని చెప్పని చెప్తాం. అంటే ఆ సమయంలో ప్రజలు ఎలా ఉన్నారని చెప్పానంటే అజ్ఞానమైనటువంటి చీకట్లో జీవిస్తూ ఉన్నారు.
అంటే అక్రమమైనటువంటి మార్గాల్లో నడుస్తా, యథార్థత లేకుండా, క్రమమైన మార్గం లేకుండా వారు జీవిస్తూ ఉన్నారు. వారి యొక్క అజ్ఞానం తొలగించాలని చెప్పిన ప్రభువు అనేక మంది ప్రవక్తలు వారి వద్దకు పంపిస్తే ఆ ప్రవక్తలను వారు హింసించారు, తిట్టారు, కొట్టారు, అనేక మందిని చంపటం కూడా జరిగిందండి. అంత మాత్రమే కాకుండా ఆనాటి కాలంలో దేవుళ్ళకి మనుషుల్ని బలిచ్చేటువంటి సాంప్రదాయం ఉండేది. అంత అజ్ఞానంలో ఆనాటి ప్రజలు జీవించేటువంటి వారు. మరి శాస్త్రవేత్తలు, జ్ఞానులు గొప్ప గొప్ప వారు ఉన్నారు ఆనాటి కాలంలో. మరి వాళ్ళేం తేల్చారా ఈ ఆఖరికని చెప్పంటే అసలు దేవుడే లేడని చెప్తున్నారు వాళ్ళు. అంటే ప్రజలందరూ కూడా అంధకారం ఉన్నారు, అజ్ఞానం ఉన్నారు, అక్రమంగా నడుచుకుంటా ఉన్నారు, భయంకరమైన పాపంలో జీవిస్తూ ఉన్నారు. ఇదిగో ఈ స్థితి అంతటిని కూడా వాక్యం అని చెప్పానంటే గాఢాంధకారం అని చెప్తా ఉందండి. ద వరల్డ్ వాజ్ ఇన్ డార్క్నెస్. అదిగో ఆ చీకటి తొలగించబడాలని చెప్పారంటే ఒక నూతన వెలుగు అవసరం. ఒక నీతి సూర్యుడు ఖచ్చితంగా ఉదయించాలి. అదిగో అందుకే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపెను. ఇదిగో రోమా గవర్నమెంట్ కాలంలో కాలము పరిపూర్ణమైందండి. ఆ రోమా ప్రభుత్వ కాలంలో కాలం పరిపూర్ణమై ఆ తండ్రి అయినటువంటి దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి వెలుగుగా పంపించాడు. ఏంటి వెలుగని చెప్పండి? ఇంత అర్థం ఉంది వెలుగని చెప్పానంటే. ఆనాటి కాలంలో పరిస్థితి అంత భయంకరంగా చీకట్లో మగ్గేటువంటి వారు ప్రజలు. ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చి అందరినీ కూడా చీకట్లో నుంచి వెలుగులో నడుచులాగున ఆయన చెప్తా ఉన్నాడండి. ఎందరైతే ఆ వెలుగును వెంబడిస్తారో వారందరూ కూడా వెలుగు సంబంధుల వల్లే ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు ఆ వెలుగును ఆనుకుని జీవిస్తే, ఆ వెలుగుని మీరు అంటిపెట్టుకుని జీవిస్తే, ఆ వెలుగు మిమ్మల్ని ఆ దేవుని పరిశుద్ధ పర్వతం వద్దకు నడిపిస్తుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తనలో 43లో ఆ మాట వ్రాయబడి చూద్దామండి. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకుని వచ్చును. అదండి, నువ్వు ఆ వెలుగును వెంబడిస్తే ఆ పరిశుద్ధ పర్వతానికి ఆ వెలుగు నిన్ను తోడుకుని పోతుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు ఆ వెలుగును వెంబడిస్తే నువ్వు చీకట్లో నడవక. క్యాండిల్ లైట్ అని చెప్పి పెడతా ఉంది ఈ మధ్యకాలంలో క్రిస్మస్లో. ఏంటి క్యాండిల్ లైటు? ఏదో ముట్టిస్తారు అట్లా అంతే. దాని అర్థం ఏంటండి? వెలిగించబడ్డ నీవు ఇతరులను వెలిగించాలి. వెలుగుగా ఉన్న నీవు అంటే రక్షించబడ్డ నీవు ఇతరులను రక్షించాలి, ఇతరులను ఆ వెలుగునందుకు నడిపించాలి. నువ్వు దాని అర్థం తెలియకుండా నువ్వు ఊరికి క్యాండిల్ పెట్టుకుంటే ఉపయోగం లేదు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. యేసు అంటాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడుక్క జీవపు వెలుగు కలిగి ఉండని వారితో చెప్పెను. ఆయన ఎవరైతే వెంబడిస్తారో చీకట్లో ఉండగా జీవపు వెలుగు కలిగి ఉంటారటండి. మొట్టమొదటిగా యేసు ప్రభు ఈ లోకంలో జన్మించడం వల్ల అవమానం పోయి ఘనత వచ్చింది, దుఃఖం పోయి సంతోషం వచ్చింది. నెంబర్ 2 వెలుగు వచ్చిందండి లోకానికి. చీకటి పోయి వెలుగు వచ్చింది. మూడవదిగా ఏంటని చెప్పానంటే, మూడవదిగా అదే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం. మిథ్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నువ్వు విరిచి ఉన్నావు, వాని మెడను కట్టు కర్రను, వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు. మూడవ మేలు ఏంటని చెప్పానంటే, మనిషి చెర నుంచి విడిపించబడ్డాడు. పాపపు కాడి విరవబడింది. ఏముంది వాక్యంలో? మిథ్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. ఏంటి మిథ్యాను దినం అని చెప్పానంటే, న్యాయాధిపతుల కాలంలో మిథ్యానీయులు ఇశ్రాయేలుపైకి దండెత్తి వచ్చారు.
ఆనాటి కాలంలో ఇశ్రాయేలు యొక్క పాపం వల్ల మిద్యానీయులు ఇశ్రాయేలుని పరిపాలన చేస్తూ ఉన్నారు. సంవత్సర కాలం అంతా కూడా ఇశ్రాయేలు పంట పండిస్తే ఆ పంట పండించి కోత కోసుకునే టైంకి వాళ్ళు వచ్చేసి మొత్తం పండంతా కూడా పట్టుకుని పోయేవాళ్ళట. ఎంత బాధ అనిపిస్తుంది. పంట మొత్తం పండించి కోత కోసే టైంలో బాగా వర్షం పడితే ఎంత బాధ అనిపిస్తుందండి. వ్యవసాయం చేస్తే ఆ బాధ అర్థమవుతుంది, అవునే కదా. ఒక టమాటా పంటనో లేకపోతే ఇంకేదో పంట పండించారు, పంట కోసే టైంలో బాగా వర్షం వచ్చింది అనుకో, మొత్తం తడిసిపోయింది అనుకో, ఎంత బాధ అనిపిస్తుంది. ఇశ్రాయేలు ఆనాటి కాలంలో పంట పండించి కోత కోసుకున్న టైంకి ఆ మిద్యానీయులు వచ్చి పంట మొత్తం కూడా పట్టుకుని పోయేవాళ్ళట. అనేక వేదనలకు గురి చేశారు ఆనాటి కాలంలో. ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టి, ప్రభువా మమ్మల్ని రక్షించు ప్రభువా అని చెప్పానంటే, అదిగో ఆ సమయంలో పరాక్రమం గల బలాఢ్యుడా అని చెప్పని గిద్యోనును ప్రభువు లేవనెత్తాడు. ఆ గిద్యోను అనేక మంది సైన్యాన్ని వెంట పెట్టుకుని యుద్ధానికి వెళ్తా ఉంటే, అక్కర్లేదురా నాయన 300 చాలు, 300 చాలు అంతే నీకు అని చెప్పని కేవలం 300 మందితోటి యుద్ధానికి పంపించాడు. అక్కడ లక్షలాది మంది ఉన్నారు సైన్యం మిద్యానీయులు. ఈ కేవలం 300 మందితోటి ఆ రోజు మిద్యానీయుల కాడి విరవబడిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించడం ద్వారా ఒక పాపపు కాడి విరవబడిందండి, మరణపు కాడి విరవబడింది. మనిషి సాతాను చెర నుంచి విడిపించబడ్డాడు. యేసుక్రీస్తు ఎవరి జీవితాల్లోకి వస్తే వారి జీవితాల్లో పాపపు కాడి విరవబడుతుంది, చెర నుంచి విడిపించబడతారు. దురాత్మల చెర నుంచి, అంధకారమైన చెర నుంచి ప్రతి ఒక్క వ్యక్తి కూడా విడిపించబడతాడు. 3 మేళ్ళు చెప్పుకున్నామండి. అవమానం పోయి ఘనత వస్తుంది, దుఃఖం పోయి సంతోషం వచ్చింది, అలాగే చీకటి పోయి లోకంలోకి వెలుగు వచ్చింది. చివరగా పాపపు కాడి విరవబడింది, సాతాను కాడి విరవబడింది, మరణపు కాడి. మరెన్నడూ ఉండకుండా మరణమును మింగివేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరణమైనటువంటి ముళ్ళు విరిచివేయడానికి ఈ లోకానికి వచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.